హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. టుడే టాపిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ. ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడానికి ఉపయోగిస్తారంటే భూకంపాలు. యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీన్ని కొలవడానికి ఉపయోగిస్తారు భూకంపాలు. భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య 12. భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగలిగే సభ్యుల సంఖ్య 12. భారతదేశంలో సాధారణ ఎన్నికలు 2024లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరు అంటే 85 ఏళ్ళు మరియు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న ఎవరికైనా అర్హత కలిగిన పౌరుడు, అలాగే 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వారెవరైనా సరే అంటే ఇంటి వద్దకే వాళ్ళు ఓటింగ్ వేసే సౌకర్యం. నెక్స్ట్ గౌట్ అనేది దీని వైఫల్యం వలన వచ్చేది. అంటే దేని వలన అంటే కిడ్నీలు అనేవి పాడైపోయినాయి అనుకో, గౌట్ అనే వ్యాధి అనేది వస్తుంది. కిడ్నీలు, గౌట్. నెక్స్ట్ జూలై 2024 ప్యారిస్లో జరిగిన వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించిందంటే ఫ్లై వెయిట్. ఓకే. జూలై 2024 ప్యారిస్లో జరిగిన వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించిందంటే ఫ్లై వెయిట్. నెక్స్ట్ స్పెషల్ ఒలింపిక్ భారత్ అని వీరి క్రీడల అభివృద్ధిని ఉద్దేశించి జాతీయ క్రీడా సమైక్య అంటే స్పెషల్ ఒలింపిక్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమైక్య అంటే బుద్ధి వైకల్యం ఉన్న వ్యక్తులకు సంబంధించి. నెక్స్ట్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగిందంటే 1971లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ అనేది జరిగింది 1971. నెక్స్ట్ యుఎన్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరాన్ని ఆనుకొని ఉన్న సముద్రంలో ఇంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది అంటే 24 నాటికల్ మైళ్ళు. నెక్స్ట్ భారతదేశంలో సభ్యదేశం కానిది, ఇక్కడ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేది సభ్యదేశం కాదు. మిగతా ఇవన్నీ కూడా అంతర్జాతీయ సభ్యదేశాలు ఏంటి అంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్, అలాగే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ. ఓకే. నెక్స్ట్ యాప్లో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించింది అంటే భీమ్ అనేది డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం ఉద్దేశించబడింది. నెక్స్ట్ జూన్ 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక ముంబై సమాచార్. నెక్స్ట్ ఆదిశంకరాచార్య చార్ధామ్గా నిర్వచించిన 4 హిందూ తీర్థయాత్ర క్షేత్రాల సమాచారాన్ని గుర్తించండి అంటే ఇక్కడ బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, ఓకే, జగన్నాథ్పురి. ఏం లేదండి, ఇక్కడ ఉత్తరాన బద్రీనాథ్, ఓకే, దక్షిణాన్నము రామేశ్వరం, ఓకే, ద్వారకము పశ్చిమాన్న, జగన్నాథ్పురి అనేది మీకు తూర్పును. ఎలా గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి 4 దిక్కులు 4 గుళ్ళు. ఓకే. నెక్స్ట్ ఒకరు ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు అంటే భీమ్సేన్ జోషి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఢిల్లీలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్లో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది, ఢిల్లీ. నెక్స్ట్ దూద్ సాగర్ జలపాతాలు భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి అంటే గోవా. దూది సాగర్ ఎక్కడుంది? గోవా. నెక్స్ట్
క్లోరోక్విన్ యొక్క విరుగుడు పదార్థం మలేరియా. క్లోరోక్విన్ మలేరియా యొక్క విరుగుడు పదార్థము. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఏంటంటే సేవ్ ఔర్ నిష్ఠా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఏంటి అంటే సేవ ఔర్ నిష్ఠా. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన స్క్రెడ్ పోర్టల్ వీరికి ఉద్దేశించింది సీనియర్ సిటిజన్లకు. నెక్స్ట్ ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తి అందించే యూపీఎస్ను విస్తరించండి అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని అందించే యూపీఎస్ని విస్తరించండి అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ప్రాచీన భారతదేశంలో రాయబడిన చరక సంహిత అనేది ఈ గ్రంథానికి సంబంధించినది అంటే ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించింది. ఆయుర్వేద శాస్త్రము. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది అంటే నైతికత, శారీరక, ఆధ్యాత్మిక, బౌద్ధిక. వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించినది అంటే 6 నుండి 14 సంవత్సరాలు. క్రింది వానిలో ఏ బోధన అభ్యాసన సామాగ్రి డిటాక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తుంది? మాంటిసోరీ కిట్. డిటాక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తున్నారు మాంటిసోరీ కిట్. పనికి వచ్చేది సత్యం అనేది వీరి యొక్క అభిప్రాయం అంటే పనికి వచ్చేదే సత్యం అని వ్యవహారిక సత్తావాదులు. ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికంగా 1 ప్రకారం కెరీర్ మితి అనేది ప్రాథమిక విలువలు నీతి. ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికంగా 1 ప్రకారం కెరీర్ మితి అనేది ప్రధాన విలువలు నీతి. వ్యక్తుల ఎంపిక ద్వారా శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ మానవ అభివృద్ధి. వ్యక్తుల యొక్క ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ మానవ అభివృద్ధి. నెక్స్ట్ ఏంటంటే పోషణ్ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్జర్వేషన్ మిషన్. అంటే అది గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, పిల్లలకు పోషణ్ అభియాన్ అనేది. నెక్స్ట్ సామాజిక మార్పులకు సంబంధించి సరికాని ప్రకటన అంటే సామాజిక మార్పులు అన్ని సమాజంలో మరియు అన్ని సమయాల్లో ఒకే వేగంతో సంభవిస్తాయి అనేది తప్పు. ఇక్కడ సామాజిక మార్పులు అంటే సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు. సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది. అలాగే సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది. నెక్స్ట్ ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయులకు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారంటే అంతఃపరీక్షణ. క్రింది వానిలో ఒకదానిలో సంభవించే మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించవు అంటే వైఖరుల సముపార్జన అనేది పెరుగుదల మార్పును సూచించవు. ఇక్కడ పెరుగుదల అంటే బరువు పెరుగుదల, మెదడు పరిమాణం పెరగడము, శరీర పరిమాణం పెరగడం. 1 సంవత్సరంలోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహార సౌకర్యం, ఆప్యాయత అవసరం తీరలేని ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది అంటే అపనమ్మకం. 1 సంవత్సరం లోపు అన్నాడు అపనమ్మకం. ఉపాధ్యాయునికి మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు అంటే విద్యార్థి పాల్గొనే కార్యక్రమాలను గమనించడం ద్వారా, సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా, అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా, విద్యార్థుల పరిపుచ్చను నిర్వహించడం ద్వారా. నెక్స్ట్ పునఃస్మరణ కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాలలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అంటే ఖాళీలను పూరించటం. పునఃస్మరణ కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాలలో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అంటే ఖాళీలను పూరించుట.
నెక్స్ట్ నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థుల్లో అభ్యాసన ప్రక్రియ ఇలా జరుగుతుంది అంటే వారి అనుభవాల ఆధారంగా జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థుల్లో అభ్యాసన ప్రక్రియ ఎలా జరుగుతుందంటే వారి అనుభవాల ఆధారంగా జరుగుతుంది. బోధన మరియు అభ్యాసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏంటి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005. బోధన మరియు అభ్యాసం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం నిర్మాణాత్మక విధానం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE విధి కానిది ఏంటి అంటే ఇక్కడ పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీని తయారు చేసి ప్రచురించడం అనేది వీళ్ళ యొక్క విధి కాదండి. NCTE విధి ఏంటి అంటే ఉపాధ్యాయ విద్య మరియు వివిధ అంశాలకు సంబంధించిన సర్వేలు మరియు అధ్యయనాలు చేపట్టడము, గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరును అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించటం. నెక్స్ట్ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన సంస్థలు ఉపాధ్యాయునిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించటం. నెక్స్ట్ SDG అంటే సుస్థిరాభివృద్ధి, లింగ సమానత్వాన్ని సాధించటం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉన్నది. సుస్థిర అభివృద్ధి 5 అండి. లింగ సమానత్వం అనేది 5. నెక్స్ట్ WHO వయస్సు వారికి 10 నుండి 13 గంటల నిద్ర సిఫారసు చేస్తుంది. ఎవరికి అంటే 3 నుండి 4 సంవత్సరాల పిల్లలకి. ICTకి సంబంధించి సరికానిది ఏంటి అంటే ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది సరికాదు. ICT అంటే అభ్యాసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీని అనుసంధానిస్తుంది. నెక్స్ట్ బోధనలో ICT ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది. ICT అనేది ఆధునిక బోధన మరియు అభ్యాసన పరికరము. నెక్స్ట్ పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టము 2009లో సెక్షన్ 28ని విశదీకరించము అంటే ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్ చెప్పడానికి నిషేధము. నెక్స్ట్ భూ వాతావరణానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి అంటే ఫస్ట్ ఫస్ట్ది ఏంటండి అంటే ఇక్కడ మీకు ట్రోఫో ఆవరణము, మేసో ఆవరణము, స్టాటో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఇక్కడ టోఫోస్పియర్ అంటే ఇక్కడ మీకు వాతావరణంలో అతి శీతల పొర అంటే చల్లనైన పొర ట్రోఫో ఆవరణం. మేసో ఆవరణం అంటే వాతావరణం యొక్క దట్టమైన పొర. స్టాటో ఆవరణం అంటే వాతావరణం యొక్క అతి వేడి పొర స్టాటో ఆవరణము. ధర్మోస్పియర్ అంటే ఓజోన్ పొరకు నిలయం. ఓజోన్ పొరకు నిలయము. ఓకేనా. ట్రోఫోస్పియర్ అంటే వాతావరణంలో అతి శీతల పొర. మేసోపియర్ అంటే వాతావరణం యొక్క దట్టమైన పొర. స్టాటోస్పియర్ అంటే వాతావరణం యొక్క అతి వేడి పొర. ధర్మోస్పియర్ అంటే ఓజోన్ పొరకు నిలయము. నెక్స్ట్ ప్రతి సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంట్ సభను ఉద్దేశించి ప్రసంగించే మోషన్ని ఇలా అంటారంటే మోషన్ ఆఫ్ థాంక్స్. 2024 సాధారణ ఎన్నికల అత్యధిక ఓటింగ్ శాతము నమోదైన రాష్ట్రము అస్సాము. మానవుల్లోని రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి క్రింది నుండి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అంటే ఇక్కడ బృహద్దమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే ప్రధాన రక్తనాళము. గుండె నుండి రక్తాన్ని తీసుకుని వెళ్ళే ప్రధాన రక్తనాళము బృహద్దమని. రక్తపోటును చేతిలోని ధమనులతో కొలుస్తారు. రక్తపోటును అనేది చేతిలోని ధమనిలో కొలుస్తారు. 2020 టోక్యో ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ రజత పథకం సాధించిన సాయికోమ్ మీరాబాయ్ చాను ఈ దేశానికి చెందినవారు. మణిపూర్. సాయికోమ్ మీరాబాయ్ చాను. ఓకే, మణిపూర్. నెక్స్ట్ పెహల్వాని అనేది ఒక రకమైన రెజ్లింగ్. ప్రో కబడ్డీ లీగ్ 2023-24లో అత్యధిక గైడ్ పాయింట్లు స్కోర్ చేసిన వారు అర్జున్ దేశ్వాల్ అలాగే అషు మాలిక్.
ప్రో కబడ్డీ లీగ్ 23-24లో అత్యధిక రైట్ పాయింట్లు స్కోర్ చేసిన వారు అర్జున్ దేశ్వాల్, అసు మాలిక్. 2021 మానవాభివృద్ధి సూచిక నివేదిక ప్రకారం భారతదేశం ఈ వర్గంలో ఉందంటే మధ్యస్థ మానవాభివృద్ధి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారతదేశం నుండి చేర్చబడిన మొదటి ప్రదేశము అజంతా గుహలు, మహారాష్ట్ర. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలో భారతదేశం నుండి చేర్చబడిన మొదటి ప్రదేశము అజంతా గుహలు, మహారాష్ట్ర. నెక్స్ట్ ఇక్కడ చంద్రయాన్ 1 అనేది 2008, చంద్రయాన్ 2 అనేది 2019, మంగళయాన్ అనేది 2013, ఆదిత్య L1 అనేది 2023. వాళ్ళు అంతరిక్షంలోనికి పంపించినవి చంద్రయాన్ 1 2008, చంద్రయాన్ 2 2019, మంగళయాన్ 2003. మంగళయాన్ ఆదిత్య ఇందులో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి L1 2023. ఈ రాష్ట్రం మార్చ్ 24, 2024లో నిర్వహించే ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అయ్యిందంటే కేరళ. నెక్స్ట్ తెలంగాణలోని ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొనబడిన 1300 నుండి 1500 సంవత్సరాల పురాతన దేవాలయం నిర్మించింది బాదామి చాళుక్యులు. తెలంగాణలోని ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొనబడిన 1300 to 1500 సంవత్సరాల పురాతన దేవాలయాలు నిర్మించింది బాదామి చాళుక్యులు. క్రింది వారిలో సంగీత వాయిద్యము వీణ ప్రసిద్ధిగాంచింది. వీణగా ప్రసిద్ధిగాంచిన వారు చిట్టిబాబు. సెప్టెంబర్ 2023లో భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును 2023ను ప్రవేశపెట్టింది. ఇది మహిళలు వీటిలో 33% సీట్లను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. ఎవరు అంటే లోక్సభ, అలాగే రాష్ట్ర శాసనసభ. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ ఇక్కడ ఉంది ఢిల్లీ. ఇది ఎప్పుడు అంటే 1973లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ పంచభూతాల నిష్పత్తిలో సమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానం సిద్ధ. పంచభూతాల నిష్పత్తిలో అసమతుల్యత వల్ల వ్యాధులు వస్తాయని విశ్వసించే వైద్య విధానం సిద్ధ. జీవన్ పర్యంత్ కర్తవ్య అనే ఈ భారత సైనిక విభాగం యొక్క నినాదం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. జీవన్ పర్యంత్ కర్తవ్య అనేది ఈ భారత సైనిక విభాగం యొక్క నినాదం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం పోషణ్ పక్వాడాను ప్రతి సంవత్సరం ఈ నెలలో జరుపుతుంది. అంటే మార్చి నెలలో రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని సంవత్సరాల పాటు అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని భారత రాజ్యాంగం పేర్కొంది. అంటే 15 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి ఇన్ని సంవత్సరాల పాటు అధికార ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ ఉపయోగపడుతుందని భారత రాజ్యాంగం పేర్కొంది. 15 సంవత్సరాల నుంచి. గృహ సర్క్యూట్కి సంబంధించిన జత ఏంటి అంటే ఎరుపు, లైవ్ వైర్లు ఎరుపు రంగు. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. భారతీయ విద్యా వ్యవస్థ వారసత్వంగా ఈ విధానమైంది అంటే ఆచరణాత్మకమైనది, సాధింపదగినది, జీవితానికి పరిపూర్ణతనిచ్చేది. ఆచరణాత్మకమైనది, సాధించదగినది, జీవితానికి పరిపూర్ణతను ఇచ్చేది. జాతీయ విద్యా విధానం 1986ని సమీక్షించుకునేందుకు ఏర్పాటైన కమిటీ రామ్మూర్తి కమిటీ. జాతీయ విద్యా విధానం 1986ను సమీక్షించేందుకు ఏర్పాటైన కమిటీ రామమూర్తి కమిటీ. కాస్మిక్ ఎడ్యుకేషన్ వీరు రూపొందించిన తత్వశాస్త్రాన్ని సూచిస్తుందంటే మరియా మాంటిస్సోరీ. కాస్మిక్ ఎడ్యుకేషన్ అంటే వీరు రూపొందించిన మరియా మాంటిస్సోరీ. ఎడ్యుకేషన్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్ ప్రకారం ఒక పెట్టుబడిగా విద్యా ప్రక్రియను సూచించింది. ఎవరు అంటే
అది ఆరోహణ క్రమంలో అంటే తక్కువ నుంచి విద్యపైన పెట్టుబడి, మెరుగైన నైపుణ్యాలు, అధిక ఉత్పాదకత, అధిక ఆదాయం. ఓకే, ఫస్ట్ విద్యపై పెట్టుబడి, మెరుగైన నైపుణ్యాలు, అధిక ఉత్పాదకత, అధిక ఆదాయాలు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీల్లో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య 33 కంటే తక్కువ కాకుండా సామాజిక మార్పు సందర్భంలో క్రింది వాటిలో ఒకటి సంస్కృతి యొక్క బౌద్ధికపరమైన అంశంగా పరిగణించబడుతుంది అంటే భవనాలు. నెక్స్ట్, వస్తువుల భౌతిక రూపం మారినప్పటికీ వాటి లక్షణాలైన పరిమాణం, ఘనపరిమాణం వంటివి మారవని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. పియాజే ప్రకారం పదులుపరుచుకోవడం. ఒక ఉపాధ్యాయుడు పరిసరాల్లో లేదా విద్యార్థిలో ఎలాంటి మార్పు చేయకుండా, అలాగే విద్యార్థికి తెలియకుండా ఆ విద్యార్థి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ సరైన పద్ధతి పరిశీలన పద్ధతి. పుట్టిన తరువాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేటును జననపూర్వ దశతో పోలిస్తే ఇలా ఉంటుంది. నెమ్మదిస్తుంది. పుట్టిన తరువాత పిల్లల తల పరిమాణం పెరుగుదల రేటును జనన పూర్వ దశతో పోలిస్తే ఎలా ఉంటుంది? నెమ్మదిస్తుంది. వ్యక్తి అంతర భేదాలను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి అంటే తన సహవిద్యార్థులతో పోల్చినప్పుడు గణితంలో లక్ష్మణ్ మార్కులు తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, పాఠశాల సమయం ముగిసిన తరువాత పాఠశాలలో తక్కువ ప్రతిభను కనబరిచిన విద్యార్థులు తన మేనగోడల సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించాడు. ఇది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబడుతున్న విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది. బాండూరా ప్రకారం రఘు కుమార్తె ఈ ప్రవర్తన అభ్యాస సిద్ధాంతానికి ఉదాహరణ అంటే సాంఘిక అభ్యాసం. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు. విద్యార్థిలో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేరు. అందువల్ల భావనను నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ భావన నేర్చుకోలేకపోవడానికి గల కారణం అభ్యాసకుడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023ను రూపొందించిన నేషనల్ స్టీరింగ్ కమిటీ ఎవరు అంటే డాక్టర్ కస్తూరి రంగన్. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లక్ష్యంగా ఉపాధ్యాయులు ఈ దశకు సిద్ధం చేయడం అంటే ఫస్ట్ పునాది దశ, సన్నాహ దశ, మధ్య దశ, సెకండరీ దశ. పునాది దశ, సన్నాహ దశ, మధ్య దశ, సెకండరీ దశ. ఉపాధ్యాయ శిక్షణ యొక్క కింది దశల్లో ఏ దశ వృత్యంతర దశకు సంబంధించినది అంటే నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి వృత్యంతరకి. నెక్స్ట్, ఇండక్షన్. ఉపాధ్యాయ శిక్షణ యొక్క క్రింది దశల్లో ఏ దశలో వృత్యంతర దశకు సంబంధించినవి అంటే ఇండక్షన్, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి. నెక్స్ట్, పర్యావరణాన్ని రక్షించటానికి మరియు సంరక్షించటానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహికంగా ఉద్యమం మిషన్ లైఫ్ను భారతదేశం నేతృత్వం జరుగుతుంది. పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సహజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమము మిషన్ లైఫ్. నెక్స్ట్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవరుపై ఉండే పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారం కనుగొనవచ్చు అంటే ఒకసారి తినవలసిన పరిమాణము, క్యాలరీలు మరియు రోజువారీ విలువలు. MOO ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిని అందించే సాంకేతిక వేదిక స్వయం. నెక్స్ట్, అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సలహా పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల చట్టము RBWD 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం వ్యక్తులు ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లు రిజర్వ్ చేయాలంటే 5%. నైతిక విలువలు కానిది ప్రయోజనం కాదు. నైతిక విలువలంటే సమానత్వం, సరసత, న్యాయము. నెక్స్ట్, బ్యూపోర్ట్ స్కేల్పై ఒడి కొలవబడే క్రింది గాలుల వర్గాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ స్ట్రాంగ్ బ్రీజ్, నెక్స్ట్ గేల్, నెక్స్ట్ స్టార్మ్, నెక్స్ట్ హరికేన్. ఫస్ట్ స్ట్రాంగ్ బ్రీజ్, నెక్స్ట్ గేల్, తరువాత స్టార్మ్, హరికేన్. బ్యూపోర్ట్ స్కేలుపై వడి కొలిచే గాలుల వర్గం.
నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు కావడానికి కనీస అర్హత ఎంత అంటే నీకు 30 సంవత్సరాలు. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఈ గ్రంథిని స్రవిస్తుంది అంటే ప్యూటరిటరీ. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను ప్యూటరిటరీ గ్రంథిని స్రవిస్తుంది. వేసవి ఒలింపిక్లో చేర్చబడిన స్ప్రింట్ రేసు కానిది ఇక్కడ 300 మీటర్లు అనేది కాదు. వేసవి ఒలింపిక్లో చేర్చబడిన స్ప్రింట్ రేస్ అంటే 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు. అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక గోల్స్ చేసిన పోర్చుగల్కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. భారత ఒలింపిక్ సంఘం స్థాపించబడింది 1927. నెక్స్ట్ 19 NAM సమ్మిట్ జనవరి 2024లో ఈ దేశంలో అధ్యక్షత జరిగిందంటే ఉగాండా. UN జెండాలోని ఏకకేంద్ర వృత్తాల సంఖ్య 5. చక్షు అనేది ఈ డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫారం అంటే టెలికమ్యూనికేషన్. చక్షు అనేది ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ఫారం టెలికమ్యూనికేషన్. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. స్మారక చిహ్నాలు మరియు అవి ఉన్న ప్రదేశానికి సంబంధించి సరికానిది లోథల్ అనేది సరికాదు, గుజరాత్ సరికాదు. హుమాయూన్ సమాధి ఢిల్లీ రైట్. నెక్స్ట్ బామ్ జీసస్ బాసిలికా పుదుచ్చేరి రైట్. సాంచి స్తూపం మధ్యప్రదేశ్. బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటే షెహనాయి. ఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన పూసా 2090. దీనిలో ఒక కొత్త రకం అంటే బియ్యం. అతి తక్కువ తీర రేఖను కలిగి ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. యాంటీబయాటిక్ కానిది ఇక్కడ డైక్లోఫెనాక్ అనేది కాదు. అయితే ఇక్కడ యాంటీబయాటిక్స్ ఏంటి అంటే అజిత్రోమైసిన్, అమోక్సిసిలిన్, సెఫలెక్సిన్. ఓకే. జనవరి, ఫిబ్రవరి 2024 భారతదేశం మరియు ఈ దేశం మధ్య వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామం కంజర్ 2 వారాల పాటు నిర్వహించబడిందంటే కిర్గిస్తాన్. 2018లో ప్రారంభించిన పోషణ్ అభియాన్ పథకం కింది పోషణ్ పక్వాడా వేడుకలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తున్నారంటే మార్చి నెలలో. కార్బన్ డేటింగ్ అనేది దీనిని అంచనా వేయడానికి ఉపయోగించే సాంకేతికత. ఒకప్పటి జీవించిన జీవి యొక్క అవశేషాల వయస్సు. ఆధునిక తెలుగు రచయిత కానివారు దుర్జటి కాదు పరవస్తు చెన్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్ మైత్రేయి, విశ్వంబర, ఆపాల గార్గి మరియు లోపముద్రలను వారు దీనిలో ప్రముఖమైన ప్రాచీన కాలం నాటి స్త్రీలు అంటే ప్రముఖ మహిళా వేద పండితులు వీళ్ళు. జాతీయ విద్యా విధానం 2020 NEP 2020 ప్రకారం అనువైన త్రిభాషా సూత్రాన్ని సంబంధించినది ఏంటి అంటే 3 భాషల్లో 2 భారతదేశానికి చెందినవిగా ఉండాలి. ఓకే. కిండర్గార్టెన్ అనే పదాన్ని సృష్టించిన వారు పెట్రిక్ ప్రోబెల్. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009 పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయని అవసరం లేని పాఠశాలలు ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలకు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకి పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సాధారణంగా ఈ దశ ముగిసే వారికి అబ్బాయిల గరిష్ట ఎత్తు చేరుకుంటారు కౌమార దశ.
మొదట్లో ఒక పిల్లవాడు పురుషులందరినీ నాన్న అని, స్త్రీలని అమ్మ అని పిలుస్తూ ఆ తరువాత తన తండ్రి మరియు తల్లిని మాత్రమే ఆ పదాలను ఉపయోగించటం వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టానికి. ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో వికాస సంక్షోభాన్ని పరిష్కరించడం ద్వారా పిల్లల్లో శ్రమశీలత అనే భావన అభివృద్ధి చెందుతుంది. 6 నుండి 12 సంవత్సరాలు. ఎబ్బింగ్హాస్ ప్రకారం అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు, అభ్యసించిన 24 గంటల తరువాత జరిగే విస్మృతి రేట్ అనేది ఎక్కువ నుండి తక్కువకి. నెక్స్ట్ వ్యక్తి అంతర భేదాన్ని సూచించే దాని గురించి అంటే, అభి 2 సంవత్సరాల బాలుడు తన టీచర్ నుండి చాక్లెట్ తీసుకుని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ని అడిగాడు. అతని వయసు పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడుతుంది. నెక్స్ట్ అండి అభ్యసించటంలో ఐసీటీని ఉపయోగించటం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని ఏర్పరిచి సమర్థవంతమైన అభ్యాసనానికి దారితీస్తుంది. ఫలితంగా విద్యార్థుల భావనలను అభ్యసించడానికి మరిన్ని ఐసీటీ సాధనాలను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అంటే విద్యార్థుల చర్యను సూచించే అభ్యాసన నియమం, ఫలిత నియమం. నెక్స్ట్ ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా ఐఏఎస్ఈలు అంటే సిటిఈ స్థాపించబడి 7వ పంచవర్ష ప్రణాళికలో ఐఏఎస్ఈ అలాగే సిటిఈ నెక్స్ట్ స్థాపించబడ్డాయి. చర్యాత్మక పరిశోధన అంటే ఇక్కడ ప్రతికూలత ఏంటి అంటే చాలా పరిమితి, సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టం అనేది చర్యాత్మక పరిశోధనకు సంబంధించి ప్రతికూలత. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి అనుకూలతలు ఏంటంటే వాస్తవ ప్రపంచం అనుభవపరంగా విద్యాపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సిద్ధాంతం మరియు ఆచరణల మధ్య అంతరాన్ని తగ్గించటము. నెక్స్ట్ అధ్యాపకులు డేటాను సేకరించడం మరియు విశ్లేషించడం ద్వారా సాక్ష్యం ఆధారిత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇందులో మరింత ప్రతిభావంతమైన బోధనా వ్యూహాలు మరియు మెరుగైన అభ్యాసన ఫలితాలకు దారితీస్తుంది. ఇది పాఠశాల పరిశోధన ఆధారిత వ్యక్తుల యొక్క చిన్న సమూహాన్ని ఏర్పరచగలదు. నెక్స్ట్ ఎన్సిటిఈ చే గుర్తించబడిన క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాల్లో ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్న ప్రోగ్రాం ఏంటి అంటే డిఎల్ఎడ్. నెక్స్ట్ 1992 రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అమల్లోకి రాకముందు ఆర్సిఐ రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటైన సంవత్సరం 1986. మొదట పంచవర్ష ప్రణాళిక 1951-56లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎన్ఎఫ్పిపి ప్రారంభించినప్పుడు ప్రధాన దృష్టి ఈ విధానంపై ఉంది అంటే క్లినికల్ అప్రోచ్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ని భారత ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేసిందంటే కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకే, సిపిసిఆర్ చట్టం 2005 కింద చేర్చబడింది. నెక్స్ట్ సాంస్కృతిక భేదాలకు సంబంధించి ప్రపంచీకరణ పర్యవసానాన్ని గుర్తించండి అంటే సంస్కృతుల సహజాతీకరణ. సాంస్కృతిక భేదాలకు సంబంధించి ప్రపంచీకరణ పర్యవసానం గుర్తించండి అంటే సంస్కృతుల సహజాతీకరణ. అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి అంటే అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి పరస్పరం బలోపేతం చేసుకుంటాయి. సామాజిక స్వస్థతకి సంబంధించి క్రింది వానిలో సరికానిది తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉండటం అనేది సరికాదు. సామాజిక స్వస్థతకు అంటే పరిస్థితులకు అనుగుణంగా భావోద్వేగాలు నిర్వహించగలగడం, ఇతరులపై చర్యలను గుర్తించటము, హక్కులు మరియు బాధ్యతల గురించి తెలిసి ఉండటం. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వాడకంలో అభ్యాసన ప్రక్రియలను దృష్టి దీనిపై ఉంటుంది అంటే అభ్యాసకుడు కొత్త సమాచారం నుండి వారి సొంత అర్థాన్ని ఎలా నిర్మించుకుంటారు అనే దాని మీద దృష్టి అనేది ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.